దేశంలో ఒకేసారి కాదు, రోజుల వ్యవధిలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి. ఇది అసెంబ్లీ ఎన్నికలు. మరి ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అనేవి మనకొస్తూ ఉంటాయి. కొన్ని సర్వేలు గూడా బయటకొస్తుంటాయి. ఎన్నికలు అయిన వెంటనే వచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏవైతే ఉన్నాయో, కొద్ది రోజులు అంటే రిజల్ట్ దగ్గర పడుతున్న టైంకి ఆ ఈక్వేషన్స్ అనేవి మారిపోతూ వస్తున్నాయి. ఇటు మనకు తెలుసు అస్సాం, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, తర్వాత పశ్చిమ బెంగాల్. ఈ 5 రాష్ట్రాల్లో గూడా ఎలక్షన్స్ జరిగాయి. తర్వాత కొన్ని సర్వేలు రిలీజ్ అయ్యాయి. అవి ఏం చెప్తున్నాయి అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే రీసెంట్‌గా మనం టీవీకే పార్టీ గురించి గూడా మాట్లాడాం. టీవీకే పార్టీకి ఫస్ట్‌లో ఏదైతే సర్వే వచ్చిందో 2, 3 రోజులు గడిచాక ఆ సర్వేని మార్చేశారు. మరి ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో గూడా సేమ్ ఇదే జరుగుతుంది. ఐఏఎస్ సర్వే చెప్తుంది ఏంటి అంటే పశ్చిమ బెంగాల్‌లో ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఎవరైతే దీదీ ఉన్నారో, దీదీ అంటే మనకు తెలుసు అక్క మమతా బెనర్జీ. ఈవిడకి పదవి పోవడం ఖాయం అని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి. లాస్ట్‌లో అంటే మనం గతంలో చూసుకుంటే ప్రతి సర్వే కూడా బీజేపీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేది టీఎంసీకి మాత్రమే అని చెప్పేసి చెప్పాయి. అన్ని సర్వేలు కూడా ఒక్క చాణక్య సర్వే తప్ప మిగిలిన అన్ని సర్వేలు కూడా మళ్ళీ అధికారం చేపట్టేది టీఎంసీనే అన్నారు. కానీ సడన్ గా ఏమైందో ఏమో ఎవ్వరికీ తెలీదు. ఈక్వేషన్ చేంజ్ చేసేసి ఇప్పుడు బీజేపీ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం. సో కొన్ని సర్వేల గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఎక్స్ఐఏఎస్ సర్వే అని చెప్పేసి చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్రజా పోల్. సో ఎక్స్ఐఏఎస్ సర్వే ఏం చెప్తుంది అండ్ చూద్దాం. ఫస్ట్ అయితే మనం సీట్స్ గురించి మాట్లాడుకుంటే బీజేపీకి 193 సీట్స్ వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ టీఎంసీకి ఏఐటీసీ అంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. సో దీనికి 100 సీట్స్ రావడం జరుగుద్ది అంటున్నారు. అదర్స్ అనేది ఒకటి. అదే గతంలో మనం చూసుకుంటే గనక బీజేపీకి 100 సీట్లు వస్తాయి, టీఎంసీకి 193 సీట్స్ వస్తాయి అని చెప్పేసి అన్ని సర్వేలు కూడా చెప్పినమాట. సో పూర్తిగా ఆపోజిట్ అయిందనమాట. నెక్స్ట్ మనం ఇది పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ ఓట్ అనేది పోల్ అయింది అనేది మనం మాట్లాడుకుందాం. ఏఐటీఎంసీకి వచ్చేసేపటికి 34% అయితే గనక 65.6% బీజేపీకి అని చెప్పేసి ఈ సర్వే చెప్తుందన్నమాట. సరే బీజేపీకి ఎందుకు మొగ్గు చూపుతున్నారు, టీఎంసీ మీద ఓటింగ్ అనేది చీలుద్ది తగ్గుద్ది అని చెప్పేసి ఎందుకు ఈ సర్వేలు చెప్తున్నాయి అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. బీజేపీ అయితే తృణమూల్ కాంగ్రెస్ హయాంలో శాంతి భద్రతలు లోపించాయి అని చెప్పేసి చాలా దృఢంగా ప్రజల్లోకి తీసుకెళ్లిపోయింది అనమాట. సో ఇదే ఇంపాక్ట్ బాగా పడింది అని చెప్పేసి అంటున్నారు. మహిళలకి రక్షణ లేదు, నెక్స్ట్ చట్టం పనిని తన పనిని తాను చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారు మమతా బెనర్జీ అని చెప్పేసి ఈ కొన్ని అంశాలని జోడించి వీటిని బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. నిజానికి టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ. మరి శాంతి భద్రతలు లోపించాయి అంటే రౌడీలకి గూండాలకి ఈవిడ కొమ్ము కాస్తున్నారు అనే అంశాన్ని కూడా బీజేపీ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో వాడింది. మరి ఎందుకు ఈ విధంగా వాడింది అంటే మనకు తెలుసు కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ గురించి ఈ రోజుకి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఆమెకి ఎలాంటి న్యాయమో జరగలేదు, కేసుని తారుమారు చేసేసారు అని. అప్పుడే బలమైన వాదనలు మనం విన్నాము. నేషనల్ లెవెల్లో విన్న మాట ఏంటి, ఒక స్త్రీ పరిపాలిస్తున్న రాష్ట్రంలోనే ఒక స్త్రీకి స్వేచ్ఛ లేదు, ఆ స్త్రీకి అన్యాయం జరిగితే న్యాయం చేయలేని పరిస్థితుల్లో అక్కడ గవర్నమెంట్ ఉంది అని. సో ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతనే దోషి అని చెప్పేసి శిక్ష వేయడం, ఇవన్నీ పక్కన పెడితే అసలు వేరు జరుగుతుంది వేరు అనే ఒక భావన ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ అక్కడ చోటు చేసుకుంటూ వచ్చాయో వెంటనే బీజేపీ దీన్ని బలంగా క్యాంపెయిన్ లో వాడుకుంది. సరే మరి మమతా బెనర్జీ గారు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండే వ్యక్తి కదా, మరి ఆవిడ ముఖంలో కూడా భయం కనిపిస్తుంది, ఈసారి ఓడిపోవడం ఖాయం అనేది ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు అంటున్నమాట. ఎందుకు ఈ మాట అంటున్నారు అంటే ఆవిడ 3 రోజుల పాటు నేను ఏదైతే సీఎంకి కేటాయించే హౌస్ ఉంటుందో దాన్ని ఖాళీ చేసి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పారు. ఎక్కడైతే బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయో ఆ ఏరియాలోనే నేను బస చేస్తాను, వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాను అని చెప్పేసి ఆవిడ చెప్పారు. ఎప్పుడైతే ఈవిడ ఈ సీఎం హౌస్ ని ఖాళీ చేశారో తాత్కాలికంగా ఆవిడ ముఖంలో భయం కనిపిస్తుంది, ఓడిపోతాను అనే భయం కనిపిస్తుంది కాబట్టి ఆవిడ అన్ని ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు ఇది వాస్తవం, నిజంగానే టీఎంసీ ఓటమి పాలయ్యి ఇక్కడ ఎక్స్ఐఏఎస్ సర్వే ఏదైతే చెప్తుందో బీజేపీ అధికారంలోకి వస్తుందా, లేదు అంటే ఈసారి
మళ్ళీ మమతా బెనర్జీ గారు అధికారం చేపడతారా? ఏం చేస్తారు? ఒకవేళ ఆవిడకి అధికారం వస్తే మరి బీజేపీ ఎలక్షన్‌లో ఏవైతే వాడిందో, అస్త్రాలుగా వాడిందో శాంతి భద్రతలు లాంటి అంశాల్ని, మరి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారా? ఏం చేస్తారు అనేది క్వెషన్ మార్క్. ఎప్పుడైనా ఏదైనా మారొచ్చు, ఏదైనా జరగొచ్చు. మరి ఎంతో టైం లేదు. ఇంకొన్ని గంటల్లో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మరి అప్పుడు ఈ సర్వేలు చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎన్ని సక్సెస్ అయ్యాయి? ఎన్ని ఫెయిల్ అయ్యాయి? అనేవి కూడా మనం మాట్లాడుకుందాం.